నిర్మాణాత్మక విమర్శకి ప్రజలలో విలువ ఉంటుంది. ఇప్పుడు మెడికల్ పీపీపీ గురించి ప్రభుత్వం ఎంత చెప్పినా, ఎంత కవర్ చేసుకున్నా ప్రజలకు అర్థమైంది. ఎందుకంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో మాట్లాడిన వాళ్ళు నిర్మాణాత్మకంగా మాట్లాడారు. జగన్మోహన్ రెడ్డి కూడా నిర్మాణాత్మకంగా మాట్లాడాడు. పీపీపీ అంటే ఏంటి? దానివల్ల ప్రభుత్వ ఆస్తి ప్రైవేట్‌కి వెళ్ళిపోతుంది. చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు అందరూ పీపీపీ అంటే కరెక్ట్ అని చెప్తున్న సత్య యాదవ్, సత్యకుమార్ యాదవ్ అది పచ్చి బూతు అన్నది ప్రజలకు అందరికి అర్థమైంది. అది ఏ అంశంలోనైనా సరే. జగన్ విషయంలో పవన్ రెచ్చగొడతారు, చంద్రబాబు రెచ్చగొడతారు, లోకేష్ రెచ్చగొడతారు. ఆ రెచ్చగొట్టిన దానికి రెచ్చిపోతే ప్రయోజనం ఏంటి? లేదా ఓ పుట్టినరోజు వేడుకలు జరిగాయి. పుట్టినరోజు వేడుకలకి ప్రతి ఒక్కళ్ళు ఆశీర్వదించేలా ఉండాలి గాని, దాంట్లో దారుణం ఏంటి? అక్కడ ఒక గర్భిణి తన్నడం ఏంటి? ఒక చోట ఒక ఏది బలివ్వడం ఏంటి? ఇలాంటి దరిద్రాలేంటి? అలాగే రఫాలు నరికేస్తామేంటి? ఎవడబ్బా సొమ్ము ఎవడెవడిని నరుకుతాడు? ఎవడిచ్చాడు హక్కు నిన్ను? ఇలాంటి సంస్కారహీనమైన మాటలు మాట్లాడుతుంటే దాన్ని ప్రజలు హర్షిస్తారా? ఇప్పుడు అవతల వాళ్ళు పాలనకి సంబంధించిన విమర్శలు చేయాలి. ఆ విమర్శ సహేతుకంగా ఉండాలి, అర్థమయ్యేలా చెప్పగలగాలి. ఇప్పుడు రైతులకి అన్యాయం జరిగింది. ఇదిగో ఇదివరకు జగన్ టైంలో ఇట్లాగ ప్రయోజనాలు ఉండేది రైతులకి. ఇప్పుడు ఇట్లాంటి ప్రయోజనం మాత్రమే జరుగుతోంది. ఇంతకంటే ఎక్కువ ప్రయోజనం అప్పుడు జరిగింది. విద్య ఇంతకుముందు ఎట్లుండేది, ఇప్పుడు ఇంత ప్రయోజనం జరుగుతోంది. వైద్యం ఇదివరకు ఎట్లుంది, ఇప్పుడు ఎట్లుంది. ఇవి కదా చెప్పాల్సింది, ఇవి కదా ఎక్స్ప్లెయిన్ చేయాల్సింది. ప్రజలకు అర్థమయ్యే మాటలు కాకుండా అవతలోళ్ళ ట్రాప్లో పడి వాళ్ళు బూతులు మాట్లాడారు, వాళ్ళు తిట్టారు, మనం బూతులు మాట్లాడతాం. వాళ్ళు విమర్శించారు, మనం బూతులు మాట్లాడతాం. ఏంటి ప్రయోజనం? ఇది కంట్రోల్ చేసుకోకపోతే ఇట్లాంటిది ఇదే వాళ్ళు అవతలాల చేతిలో మీడియా ఉంది, ప్రింట్ మీడియా ఉంది, ఎలక్ట్రానిక్ మీడియా ఉంది, సోషల్ మీడియా ఉంది, ప్లస్ మౌత్ పబ్లిసిటీ చేయడానికి 100 మంది నాయకులు ఉన్నారు. ఇక్కడ వైసీపీకి సంబంధించి ఎవరున్నారు? వచ్చి జగన్ ప్రెస్ మీట్ పెడితే తప్పింది దిక్కు లేదు. మధ్యలో పాప సజ్జలేదో సర్ది చెప్పే ప్రయత్నం చేస్తుంటారు. మిగతా నాయకులు మాట్లాడితే కవరేజీలు సాక్షిలో తప్పించి రావట్లేదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియాలో పెడితే కవరేజ్ చూసేటటువంటి వాళ్ళ సంఖ్య తక్కువగానే ఉంది. ఇలాంటి సందర్భంలో బాధ్యతాయుతమైనటువంటి వ్యవహారం వైపుకి వెళ్ళకపోతే ప్రమాదం వాళ్ళకే.